వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్న ఈరోజు బీరకాయ కూర చేయబోతున్నా అండి. ఇక్కడ బీరకాయ తీసుకున్నాను అర్ధ కిలో. ఇక్కడ తగినంత సాల్ట్ తీసుకున్నాను. రెడ్ చిల్లీ అండి 1 చెంచా తీసుకున్నాను. వట్టి కొబ్బరి అండి మనం తురుముబట్టినది. అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు తీసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా. మనం బీరకాయ తీసుకుని పైన తోలంతా తీయాలండి. కొంచెం లా ఉంటే బాగా గీకి పారేయాలండి. దీంతో తోలుతో మనకు పనికి రాదు. చాలామంది బీరకాయ తోలుతో కూడా కూర చేస్తానండి. ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసుకుని చిన్న చిన్న సైజులు కట్ చేసుకుంటానండి. బీరకాయ అనేది మన తొందరగా కుక్ అయిపోతుందండి. ఏం పెద్ద పని ఉండదు. ఇలా కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకోవాలంటే వాటర్లో వేసుకుంటే బీరకాయ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా మంది అలాగనే కట్ చేసి అలాగనే తాలింపు వేసుకుంటే అలా చేయకూడదండి. ఎప్పుడైనా కట్ చేసి నీళ్ళని వేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలా. గ్యాస్ ఆన్ చేసుకుని చిన్న బొగన పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఆనియన్ వేసుకోవాలా. ఆనియన్ అయితే నేను చిన్న చిన్న సైజ్ కట్ చేసుకున్నాండి. ఇప్పుడు దూర వచ్చాక దీనికి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. దీంట్లో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మన ఆనియన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది. ఇక్కడ దూరం వచ్చాక మనకు ఆనియన్ అనేది తగినంత పసుపు కారం అన్ని పసుపు ఒకేసారి వేసుకుంటానండి. ఒకేసారి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ మనం కొంచెం మగ్గనియాలి. ఇవన్నీ ఆయిల్లో మగ్గించినాక మన బీరకాయని శుభ్రం చేసుకుని దీంట్లో వేసుకోవాలండి. మనం వాటర్ ఏనికి అవసరం లేదు. బీరకాయలోనే మనకు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు టమాటా పళ్ళు వేసుకున్నాను. ఒకటే వేయాలండి. బీరకాయలో చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఆ రోజుకొని వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక వట్టి కొబ్బరి కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇవన్నీ కలుపుకుంటాను. ముందు కలుపుకున్నాక చూడండి వట్టి కొబ్బరి వేసుకుంటున్నాను. తగినంత వేసుకొచ్చి 2 చెంచాలు వేసుకున్నానండి. మనం కొంచెం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మన బీరకాయ అనేది తొందరగా ఉడికిపోతుందండి. చూడండి బీరకాయ ఉడికిపోయింది. చాలా గుజ్జు గుజ్జుగా బాగుంది. ఇది రైస్లో చపాతీలో చాలా సూపర్. కానీ మన పొద్దున పూట అయితే ఇంకా తొందర అవుతుంది. మన పిల్లలకి బీరకాయ అందరికీ నచ్చుతుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.